ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై శనివారం అనకాపల్లి పట్టణంలో స్థానిక విజయ రెసిడెన్సీలో మేధావులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని అభివృద్ధికి 28 కోట్లు, పోలవరం నిర్మాణానికి 13,000 కోట్లు, స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్లు, అమరావతి నుండి 6 లైన్ల రోడ్డుకు 18,000 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించినట్లు తెలియజేశారు. ఇవి కాక విశాఖ శీలానగర్ నుండి ఛత్తీస్గఢ్ వరకు 6 లైన్ల కొత్త జాతీయ రహదారి, రైల్వే జోన్, గ్రీన్ ఎనర్జీ కారిడార్, నదుల అనుసంధానం, పోర్టుల అనుసంధానం వంటి పనులతో బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. అనేక అంశాలని ప్రోత్గొల్పడం జరిగింది. అందులో క్యాపిటల్కి అమరావతికి 28,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ, అదేవిధంగా పోలవరానికి 13,000 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు సుమారు, అలానే రైల్వే జోను, అలానే అమరావతి నుంచి రైల్వే స్టేషను, అమరావతికి 6 లైన్లు 18,000 కోట్ల రూపాయలతో ఈరోజు శీలానగర్ నుంచి కూడా మనకు ఒక హైవే అటు పెందుర్తి దాకా, అలానే ఒక గ్రీన్వే కారిడార్ అది ఛత్తీస్గఢ్ మీదుగా 6 లైన్తో వేయడం, ఈ విధంగా రైల్వేసే కాదు, ఎయిర్వేసే కాదు, హైవేసే కాదు, నదుల అనుసంధానమే కాదు, పోర్టుల యొక్క అనుసంధానమే కాదు, ఈ విధంగా అనేక రకాలైనటువంటి కనెక్షన్తో ఈవేళ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. విశాఖ నగరం హుద్హుద్ తుఫాన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి ప్రగతి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్తుంది. అది స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత పథకం కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇన్వెస్టర్ సదస్సు జరుగుతున్న సందర్భంలో దానికి సంబంధించిన నిధులు కేటాయింపు జరగడం కావచ్చు, ఫ్లీట్ జరిగినప్పుడు నిధులు కేటాయించడం సంబంధించింది కావచ్చు. జగన్ ఒక్క రూపాయి కూడా పెట్టలేదు, క్యాపిటల్ అన్నాడు, 150 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు, 11 సీట్లు వచ్చినాయి, వెనక్కిపోయాడు. ఆయన యొక్క అభివృద్ధి అది. ఈవేళ అనకాపల్లి పార్లమెంట్ కూడా అనేక రంగాల్లో పురోభివృద్ధి చెందుతూ, మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందే పరిస్థితి కనబడుతుంది. అలానే మనకి ఈ పోలవరం మూలంగా అటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అలానే పవన్ కళ్యాణ్ గారు, అలానే మిగతా మంత్రులు రాష్ట్రం కోసం అనేకమైన అంశాల్లో అటు ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటు ఎంఎస్ఎంఈ మంత్రి కావచ్చు, ఆయన విజయనగరంలో ఉంటాడు ఎంఎస్ఎంఈ మంత్రి, ఆయన ప్రతి మహిళ ఒక పరిశ్రమను నెలకొల్పాలి. ఆ విధంగా ప్రతి మంత్రి ఆయన యొక్క శాఖలో ఉన్నటువంటి అంశాలని అధ్యయనం చేస్తుంది. ఎయిర్పోర్ట్కి సంబంధించిన మంత్రి కావచ్చు,
ఎవరు కూడా మేము తక్కువ తినలేదు అనే విధంగా వెళుతున్న సందర్భంలో ఈవేళ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు, ఇంకా ఇన్ని రూపాయలు ఇవ్వలేదు, అన్నీ చేస్తాం. కానీ మీరు అన్నీ నొక్కి కూడా మరి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, అన్నీ చేసి కూడా ఢిల్లీలో చీపురుగట్ట ఎందుకు ఓడిపోయింది, చేస్తానన్న కొన్ని రాష్ట్రాలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో మీ మూలంగా ఇబ్బందులు ఉంది, దాన్ని సరిచేస్తూ చేయవలసినటువంటి అంశాలన్నీ కూడా చేసే పరిస్థితి ఉంటుంది. ఆయన మాట్లాడేదానికి ఏ విధంగానే కూడా పొంతన లేదు. 19లో ఇచ్చారు కదా 60 సీట్లు, మరి అప్పుడెందుకు వెళ్ళలేదు పార్లమెంట్కి, అసెంబ్లీకి? ఇప్పుడు మరలా నేను వెళ్తానంటున్నాడు 11 ఇస్తే, లేదా ఆయనకి క్యాబినెట్ ఇవ్వాలంటాడు. క్యాబినెట్ కావాలా? బీజేపీకి 2 స్థానాలు వచ్చినాయి, ఈవేళ ప్రభుత్వంలో ఉన్నాం. అది క్యాబినెట్ హోదానా, క్యాబినెట్ హోదా కాదా? ఇది ఆ పరిస్థితి. ఇమ్మెచ్యూర్డ్ పాలిటిక్స్తో మాట్లాడే విధానాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఉపసంహరించుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వానికి సరైనటువంటి సలహాలు ఇస్తూ కలిసి పనిచేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తాను.